హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు ఉల్లిపాయతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఉల్లిపాయతో చేసి చూపించినటువంటి ప్రతి కూరలోనూ కూడా ఉల్లిపాయలు వేసుకుంటాం కదా అని మీరు అడగచ్చు. ప్రతి కూరలోనూ ఉల్లిపాయలు వేసుకోవడం వేరండి, వాటితో పాటు మనం కూరగాయలు కూడా వాడతాం. కానీ ఇందులో కూరగాయలు ఉండవండి, ఓన్లీ ఎగ్స్ అంతే. ఆ ఎగ్స్ లేకపోయినా కూడా ఉల్లిపాయలతో కూర చేసుకోవచ్చు. ముందుగా ఎగ్స్ ఉడికించుకుని ఒలిచిపెట్టుకుని పసుపు వేసి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఇది చాలామంది ఇళ్లలో చేస్తూనే ఉంటారు. అయినా మరొకసారి మేము ముందుకు తెద్దామన్న ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ కూరను చేస్తున్నాను. ఎందుకు నా హృదయం తొందరించెని ఉదయం, సంబరాల సందడిలోన సంబరాల సందడిలోన అంబరాన చిందులేయా ఎందుకో నా హృదయం. ఇప్పుడు ఈ గుడ్లు ఒలిచేటప్పుడే కొంచెం చిన్న డ్యామేజ్ అయినాయి, అంచేత వీటిని ఇంకా ఖరాబ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా బ్రతిమాలుకుంటూ వేయించుకుందాం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారా ఏ కలర్ వచ్చాయో? మనం గోల్డ్ కలర్ అన్నాం కదా, అది గోల్డ్ కలర్లో ఒక పల్చని లేయర్ కడుతుందనమాట. అలా వస్తే సరిపోతుంది ఎగ్గు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకుందాం. కొంచెం ఆయిల్ సరిగ్గా సరిపోయేలా పోసుకోవాలన్నమాట అండి, ఎందుకంటే కర్రీలో కొంచెం కలవడానికి బాగుంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది కర్రీ. రైస్లో కూడా బాగా కలుస్తుంది అన్నమాట. ఎంత కలవాలనుకున్నా ఇప్పుడు వచ్చే ఉల్లిపాయలు ఏంటంటే ఎంత వేగినా కూడా అలా మన వైపు చూస్తూనే ఉన్నాయి. నేను ప్రతి కూరలోకి రాక్ సాల్ట్ సాధారణంగా వాడుతూ ఉంటాను, ఇదే వాడుతూ ఉంటాను. అది స్పూన్తో వేస్తే నాకు అంచనా తెలియదని చెప్పేసి చేత్తో అలా అంచనాగా వేసుకుంటాను అన్నమాట. తోటలోని పూల తావి బాట వేసి నేల నింగి, తోటలోని పూల తావి. ఇప్పుడు మనం వేసుకునే జీలకర్ర పొడి ఉంటుంది కదండి, ధనియాలు జీలకర్ర, ఆ పౌడర్ వేస్తాను. తర్వాత వెల్లుల్లిపై కొంచెం ఫ్రెష్గా చితక్కొట్టి వేస్తాను అనమాట. అంటే వెల్లుల్లి జీలకర్ర వేస్తే ఈ కూరకి బాగుంటుందన్నమాట. మనం వేరే గరం మసాలాలు ఏమీ వేసుకోనవసరం లేదు. ఒకవేళ మీకు కావాలంటే మీరందరూ మసాలా ప్రియులైతే వేసుకున్నా కూడా బాగుంటుంది. దగ్గరే ఉండి వేయించుకుంటాం కాబట్టి దీన్ని కొంచెం హైలో పెట్టుకున్న, హై ఫ్లేమ్లో పెట్టిన చూసుకుంటూ వేయించుకోవచ్చు. ఆల్రెడీ ముందుగా కొద్దిగా పసుపు వేసాం కదా ఎగ్స్ వేయించేటప్పుడు, అంచేత ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకుందాం. నెక్స్ట్ కారం కూడా మనం కారపొడి కూడా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం. పచ్చిమిర్చి వేసుకుంటేనే ఎక్కువ బాగుంటుంది, కారపొడి తగ్గించుకోవాలి. ఆ కారపొడైనా ఎందుకు వేస్తామంటే కొంచెం రైస్లో కలవడానికి బాగుంటుంది అని చెప్పేసి వేస్తాం అన్నమాట. అది కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ఆయిలు, ఈ కారపొడి ఇవన్నీ కలిసి చక్కగా కలుస్తుంది. ఇంకా మీరు ఒక పని చేయొచ్చు, కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. ఒక సగం ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టుకున్నా కూడా మీకు గ్రేవీ బాగా వస్తుందన్నమాట. రైస్లో బాగా మిక్స్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ ఎగ్స్ అయినా ఎందుకు వేసామంటే ఎగ్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది. అయితే కూరగాయలు లేని వెలితి కనిపించకుండా, తినేటప్పుడు మనకి గుర్తు రాకుండా ఈ ఎగ్ కవర్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా వెల్లుల్లిపాయ కూడా చితక్కొట్టింది వేసాను, జీలకర్ర పౌడర్ వేసాను కదా. ఇప్పుడు అది ఇది కలిపి వేయిస్తుంటే గుమ గుమ వాసన వస్తుంది, చాలా మంచి వాసన వస్తుందన్నమాట. వెల్లుల్లి జీలకర్ర ఉల్లిపాయ వేగిన వాసన అండి నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు, కూర చేసే ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎంత మంచి వాసన వస్తుందో. ఈ వర్షాకాలం అయితే బాగా బయటకు కూడా బాగా వెళ్ళిపోతుంది అనమాట అండి. చల్ల చల్లగా ఉండి వంటగదిలో చేస్తుంటే బయట ఎక్కడో వాకిట్లోకి వాసన వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఆ వాసన వస్తే మాత్రం ఆహా అనకుండా ఉండలేం. ఆ కూర ఏమైంది మనకు తెలియదు కానీ ఆహా మంచి వాసన వస్తుంది కూర అనిపిస్తుంది బయట చూసే వాళ్ళకి. చాలా బాగుంటుంది ఇది. వేడివేడి అన్నంలో తింటే అండి చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఒకవేళ ఇంట్లో కూరగాయలు లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి కూరలు చేసుకుని అప్పటికప్పుడు చేసుకుని తినొచ్చు అనమాట. ఇప్పుడు 1 గ్లాసున్నర వాటర్ పోస్తానన్నమాట. ఈ ఉల్లిపాయ ఎంత వేగినా కూడా కొంచెం కచ్చగా ఉంటుందన్నమాట అండి. అది మనం ఈ వాటర్ పోస్తే కొంచెం బాగా మగ్గుతుంది, ఉడుకుతుంది అనమాట. 1.5 గ్లాస్ వాటర్ పోసాను. పోసి ఎగ్స్ కూడా అందులో వేసేసి సిమ్లో పెట్టేసుకుంటే కాసేపు ఈ కారం ఉప్పు ఇవన్నీ కూడా ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టి బాగా ఉడుకుతుంది. సూపర్ ఉంటుందండి కూర. మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. ఏముంది కొంచెం ఎగిరాక దగ్గరగా ఒక గిన్నెలోకి తీసుకొని వడ్డించేసుకొని తినేయడమే. ఈ కూర తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎందుకో నా హృదయం తొందరించే నీ ఉదయం, ఎందుకో నా హృదయం తొందరించే నీ ఉదయం. సంబరాల సందడిలోన సంబరాల సందడిలోన అంబరాన చిందులేయ, ఎందుకో